హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్ కాఫీ ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇందులో ఎక్కువ నేను పాలు కానీ కండెన్స్ మిల్క్ అనేది యాడ్ చేయకుండా చాలా సింపుల్గా నేను చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే విధంగా చూపించబోతున్నానండి. ఇది పిల్లలకైతే బాగా నచ్చుతుంది కూడా. ఎలా అనేది వీడియోలోకి చూపించబోతున్నాను. ముందుగా నేను 10 రూపీస్ ప్యాకెట్ ఉన్న పార్లేజీ బిస్కెట్స్ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను వీటిని ఒక కవర్లో వేసి చక్కగా క్లోజ్ చేసుకొని ఇలా క్రష్ చేసుకుంటున్నాను. సో ఇలా క్రష్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మరి పౌడర్గా చేసుకోకూడదు. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఒక ప్యాకెట్ మాత్రము యాడ్ చేసుకున్నానండి. ఒక ప్యాకెట్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ని 500 ml తీసుకున్నాను. అది కూడా చిల్డ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఆ తర్వాత చక్కగా బ్లెండర్తో నేను ఇలా బీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. అది కూడా 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని చక్కగా బీట్ చేసుకుంటున్నాను. స్వీట్నెస్ అనేది కావాలనుకుంటే మీరు కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని చక్కగా ఇలా బీట్ చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా కోకో పౌడర్ వేసుకుంటున్నానండి. కోకో పౌడర్ బదులుగా మీరు ఏ చాక్లెట్ కలర్ ఉన్న బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ మీరు తీసుకొని చక్కగా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. సో వీటినన్నిటిని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అంతా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు చక్కగా సాఫ్ట్గా స్మూత్గా అయ్యే వరకు ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా బ్లెండర్ని పైకెత్తంగానే కింద ఇలా పడకుండా ఉంది కదా, కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత అందులోకి నేను క్రష్ చేసుకున్న బిస్కెట్స్ని వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్పాచులాతో ఒక్కసారి కలుపుకుంటున్నానండి. ఇలా మొత్తం కలిసేలాగా చక్కగా స్పాచులాతో ఇలా కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అల్యూమినియం మౌల్డ్లో వేసుకుంటున్నానండి. కావాలనుకుంటే మీరు ప్లాస్టిక్ మౌల్డ్ అయినా సరే టిన్స్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అవైలబుల్గా ఉన్న ఏ టిన్స్ అయినా కూడా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత నేను వేరొక టిన్లో ఇలా వేసుకుంటున్నాను. సో నాకు ఇంత ఐస్ క్రీమ్ అనేది వచ్చిందండి. సో ఐస్ క్రీమ్స్ మనం చక్కగా ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకొని వాటిపైన నేను ఇలా ర్యాప్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా ర్యాప్ చేసేసుకున్నాను కదా. సో ఇదంతా బాగా సెట్ చేసేసుకుంటున్నాను. సో మరొక టిన్ కూడా ఇలా రెడీ చేసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను వీటిని రిఫ్రిజిరేటర్లో 4 అవర్స్ వరకు నేను చక్కగా కూల్ చేసుకున్నాను. 4 అవర్స్ తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా చాలా క్రీమీగా ఉంది కదా ఐస్ క్రీమ్ అనేది. సో మనం బయట షాప్స్లో కొనుక్కొని అవసరం లేదు. చక్కగా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ని వెరైటీగా తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్వే కదా. తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా. ఒకవేళ మీకు మార్కెట్లో విప్పింగ్ క్రీమ్ అనేది దొరకకపోతే మీరు ఫ్రెష్ క్రీమ్తో కూడా ఇలా రెడీ చేసుకోవచ్చండి. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. అంతేకాదు ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సింది. సో మరెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.